रत्नाकरागौतपधां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाभ्यां वंदे भारतमातरम्। సనాతన ధర్మ బంధు ప్రజలందరికీ, యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా శ్రీ అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠము నుంచి మీ అందరి కూడా ధర్మబద్ధమైనటువంటి సకల కామ్యములు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారి తరపున మీ అందరినీ ఆశీర్వదిస్తూ, మీ అందరికీ కూడా మన సనాతన ధర్మం యొక్క వైశిష్టత విశిష్టతను గురించి తెలియజేయడానికి ఈ రోజు యొక్క వీడియోలో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతా ఉంది. అసలు అఘోరము తత్వము, అఘోర అని అంటే ఎవరు, ఏమి, జరుగుతున్నటువంటి ప్రస్తుతము ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి ఈ యొక్క శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నాడు, అతను నిజంగానే అఘోరినా లేదా నాగ సాధువా, లేదనంటే ఏ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, అసలు ఇంత ఈ వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం కూలంకషంగా చర్చన చేద్దాం. ఇది శ్రీ అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి మాత పీఠం ఖజరి నుంచి వస్తున్నటువంటి వీడియో. ఇందులో చాలా నిగూఢమైనటువంటి, చాలా అందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయాలను, నిగూఢమైనటువంటి విషయాలను కూడా ఇందులో పొందుపరచడం జరుగుతా ఉంది. కాబట్టి వీక్షకులందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి మీరందరూ కూడా లైక్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి వారికి కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనను, విశిష్టతని వారందరికీ కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలో ముందుకు సాగుదాం. అసలు అఘోరతత్వము అనేటువంటి పదము అనేటువంటిది ఏ విధంగా ఉద్భవించిందిరా అని అంటే, అఘోరము అంటే ఘోరము కానిది, అంటే ఏ విధమైనటువంటి చెడు గాని భయము గాని కొలపనిది, దానిని అఘోరము అనేటువంటి వర్డ్తో మనము తెలుగులో పిలుస్తాం. ఇవి రెండు కూడా వ్యతిరేక పదాలు. అంటే ఘోరానికి వ్యతిరేకము అఘోరము, అఘోరమునకు వ్యతిరేకము ఘోరము. అలాంటి అఘోరము అని అనగా ఎటువంటి ఘోరము లేనటువంటి వ్యక్తి. అలాంటి సాధన చేసేవాడు ఏ విధంగా ఉంటాడు రానంటే, సాక్షాత్ శంకర సాక్షాత్ అంటే పరమేశ్వరునితో సమానమైనటువంటి తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఎదురుగా ఉన్నటువంటి చిన్న జీవిలో కాని ఇతరత్ర ఏ వస్తువులోనూ కూడా పరమేశ్వరుని చూసేటువంటి శక్తిని, పరమేశ్వరుని చూసేటువంటి సాధనలో మహానుభావుని సాక్షాత్తుగా తన యొక్క మనస వాచ కర్మన నమ్మినటువంటి వాడిగా ఉంటాడు. అలాంటి యొక్క అఘోర తత్వానికి పొందినాను, నేను అఘోరిని, నేను నాగసాధువునని చెప్పుకుని తిరుగుతున్నటువంటి ఈ యొక్క శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు అఘోరము, అఘోర తత్వము అనేటువంటి పదాన్ని ఉచ్చరించడానికి కూడా అనర్హుడు. ఎందుకురా అనంటే, అఘోర స్థితికి చేరుకోవాలి, గురువు అఘోర మంత్రాన్ని ఉపదేశం చేయాలిరా అనంటే ఏ విధమైనటువంటి నియమాలు నిబంధనలు ఉంటాయిరా అనంటే, ఇంటిలో ఉన్నటువంటి తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, అందరినీ కూడా ఒప్పించి వారి దగ్గర సెలవు తీసుకొని తన గురువుగారైనటువంటి ఆ మహానుభావుని యొక్క కాళ్లను శరణు వేడుతాడు. శరణు వేడినటువంటి వెంటనే ఆ యొక్క గురువు ఉపదేశం చేయడు. శిష్యుని యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది, శిష్యుని యొక్క గుణగణాలు ఏమిటి అని కొన్ని సంవత్సరాలు పరిశోధన, పరిశీలన చేసినటువంటి తర్వాతే అప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే గురువును ఆశ్రయించాడో ఆ సాధకుడు, ఆ సాధకునికి మొట్టమొదటగా చేసేటువంటి పరికల్పనలు ఏమిరా అని అంటే, తల్లి తండ్రి తనకున్నటువంటి బాంధవ్యాలన్నిటినీ కూడా మంత్ర ప్రకరణము ద్వారా, అఘోరతత్వంలో చెప్పబడినటువంటి ఆ యొక్క విషయముల ద్వారా వారి అందరినీ కూడా ఈ వ్యక్తికి సంబంధం లేకుండా సంబంధ బాంధవ్యాలను తెంచివేస్తారు. తర్వాత శిరోముండనం చేస్తారు, అంటే తలను గుండు కొడతారు. గుండు కొట్టినటువంటి వెంటనే గంగమ్మలో స్నానము చేయించినటువంటి తర్వాత ఏ వ్యక్తి అయితే ఇప్పుడు శ్రీనివాసం చెప్తున్నాడే, ఉదాహరణకు వీడినే తీసుకుందాం, వీడికి పిండ ప్రధానాది క్రతువులు చేసేస్తారు. పిండ ప్రధానాది క్రతువులు చేసినటువంటి తర్వాత గురువు గారు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మరణించిన వాడితో సంబంధంగా సమానంగా చూసి తర్వాత ఆయన యొక్క సత్సాంగత్యంలో ఆయన యొక్క ఆశిష్యులతో నామకరణాన్ని మార్పు చేస్తారు. మార్పు చేసినటువంటి తర్వాత అక్షర లక్షల సార్లు గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించుకొని పరమేశ్వరుణ్ణే తన యొక్క తండ్రిగా, తల్లిగా, గురువుగా, దైవముగా భావన చేసి
మనస వాచ కర్మణ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్షరక్ష పరమేశ్వర కామేశ్వర మహాకాల అని మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి అఘోరతత్వాన్ని శరీరంలో అణువణువు రక్తంలో కూడా ఎటువంటి శరీరంలో ఆపాద మస్తకం వరకు కూడా ఆ యొక్క పరమేశ్వరుణ్ణే సర్వముగా కొలిచినటువంటి వాడు నిజమైనటువంటి అఘోరి. ఆ విధముగా అఘోరతత్వాన్ని స్వీకరించినటువంటి తర్వాత ఎటువంటి పరిస్థితిలో కూడా తల్లి కాని తండ్రి కాని ఇతరత్రమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలకు కూడా లొంగని వాడే నిజమైనటువంటి అఘోరి. అలాంటి అఘోర అని పేరు పెట్టుకున్నటువంటి ఈ యొక్క తుంటరి పనులు చేస్తూ వెధవ పనులు చేస్తున్నటువంటి ఈ యొక్క శ్రీనివాస నిజంగా అఘోరినా? మీరికే మీ యొక్క విజ్ఞతకు మీ యొక్క మేధాశక్తికే వదిలిపెడుతున్నాను. ఈ